ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంటి చూపు లేని వారికి కంటి చూపు ప్రసాదించడమే పత్తిపాటి ఫౌండేషన్ లక్ష్యం. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం. నర్సరావుపేటలో వివాహ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నూతన వధూవరులను నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దీవించిన ఎమ్మెల్సీ. మద్యం దుకాణంలో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే మద్యం విక్రయించాలని సూచన. కోటప్పకొండకు పెరిగిన కార్తీక మాసం ఆదాయం 2,18,00,000 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడి. ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన మెడికల్ క్యాంప్, కంటి పరీక్షలు నిర్వహించిన శంకర కంటి వైద్యశాల నిపుణులు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, పాల్గొన్న అధికార యంత్రాంగం. కంటి చూపు లేని వారికి కంటి చూపు కలిగించడమే పత్తిపాటి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం చిలకలూరిపేట ఏపీఎస్ ఆర్టీసీ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 దశాబ్దాల నుండి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 1000 మందికి కంటి చూపును ప్రసాదించినట్లు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 37వ మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాల క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావుని సందర్భంగా అభినందించారు. పెదకాకాని శంకర్ కంటి వైద్యశాల వైద్య నిపుణులు హాజరైన వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పత్తిపాటి సందర్భంగా తెలిపారు. ఉద్యోగులకు కంటి చూపు బాగుంటేనే రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయవచ్చని పేర్కొన్నారు. చిలకలూరిపేట ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎమ్మెల్యే పత్తిపాటికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులతో పాటుగా చిలకలూరిపేట తెలుగుదేశం నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రత్యేకమైనటువంటి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ శాసనం సుస్వాగతం. మరి కార్మికుల యొక్క శ్రీనివాస్ గారు ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికుల కోసం ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మరియు ఇతర ప్రాంతాలు, గ్రామాలు, టౌన్ నుంచి వచ్చేసినటువంటి ఇతరులకు కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు పత్తిపాటి ఫౌండేషన్ శంకర్ నేత్రాలయం మా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కంటి చూపుంటే ఏ పనైనా చేసుకోవచ్చు. అన్నిటికన్నా అన్ని మెడికల్ క్యాంపుల కన్నా బాగా సక్సెస్ అవుతుంది ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం. శంకర్ నేత్రాలయం వారు పోయిన పేషెంట్ను ఒక దేవుళ్లాగా చూస్తున్నారు. ఒక కంప్లైంట్ లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి మంచిగా పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని మళ్ళా తిరిగింటికి చేర్చేటువంటి బాధ్యత కూడా తీసుకొని ఒక పేషెంట్ను ఒక దేవుళ్లాగా చూసేటువంటి శంకర్ నేత్రాలయం గర్వంగా తెలియజేస్తున్నాను నేను. అటువంటి శంకర్ నేత్రాలయం అంటే ఎక్కడెక్కడ ఎన్నో రోజులుగా కంటి సమస్యతో బాధపడేటువంటి అందరూ కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. అంత క్రెడిబిలిటీ ఉంది, అంత నమ్మకం ఉంది, ఆ హాస్పిటల్ మీద అంత విశ్వాసం ఉంది. అక్కడ చేస్తే తిరుగుండదు అనేటువంటి ఒక నమ్మకం. అటువంటి శంకర్ నేత్రాలయం వారు ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో ఈ యొక్క నేత్ర వైద్య శిబిరం ఇటీవలే ఒక బ్రాంచీని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించారు.
ఇంకా హాస్పిటల్ కూడా పెంచడం కూడా జరిగింది. ఎక్స్పాన్షన్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇటీవల ప్రారంభించారు. 9వ తారీఖు. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ 1 గంట ఆలస్యమైన అందరికీ పరీక్షలు నిర్వహించి ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంది, ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యం అందించాలి అనేటువంటిది వారు ఎంతసేపు అయినా ఉండి, శంకర్ నేత్రాలయం నుంచి శ్రీనివాసరావు గారు వచ్చారు, వారి డాక్టర్లు అందరూ వచ్చారు, మనకి ఆర్టీసీ ఆర్ఎం గారు వచ్చారు, డిఎం గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. మున్సిపల్ కూడా మనిషికి పెయిన్ రానివ్వకూడదు. మీ అభిమానం కరెక్టే, నాకు తెలుసా బాధ ఏంటో, ఎందుకు ఖర్చు పెట్టించాలని నేను అంటున్నాను. గౌరవంగా ఒక దండ ఒక శాలువ చాలు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించి హడావుడి చేసి వచ్చినటువంటి వాళ్ళేమో ఆలోచన వేరు, మనం పెట్టుకున్న సంకల్పం వేరు. ఆర్టీసీ యూనియన్ బలపడాలి, కూటమి ప్రభుత్వంలో 15 ఏళ్ళు ఉండాలి, కూటమి ప్రభుత్వం కింద అందరూ పనిచేస్తే అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి షాల్స్కి అనవసరంగా దండలకు వేలకు ఖర్చు పెట్టి దానికన్నా ఒక పేదవాడికి బస్ ఛార్జీలు ఇచ్చి ఇంటికి పంపిస్తే ఇంకా సంతోషపడతారు. ఇది మా శ్రీనివాస్ చేసిన హడావుడు, నాకు తెలిసిందంతా. కాబట్టి అనవసరంగా ఖర్చు పెట్టద్దు అనేది నా ఆలోచన, అంతకు మించి వేరే ఏమీ కాదు. ఎందుకు ఖర్చు పెట్టించాలని నేను అంటాను. అదేదో పేదవాళ్ళకి ఇవ్వండి, ఒక 500 వచ్చిన వాళ్ళకి సహాయపడండి, ఛార్జీలు లేని వాళ్ళకి, అంతకన్నా ఎక్కువ పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ నా సొంత మనుషులే. నాకు దండలేస్తేనో షాల్ వేస్తేనో నాకు దగ్గర అవుతారు అనుకునే ప్రశ్నే లేదు. నేను అందరినీ ప్రేమిస్తాను. కాబట్టి అనవసరం ఖర్చు ఎందుకనేది నా ఆవేదన, అంతకన్నా ఏమీ లేదు. కాబట్టి మీ అభిమానానికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నర్సరావుపేట పట్టణం రామిరెడ్డిపేట వాస్తవ్యులు మేడికొండ నరసింహారావు కుమార్తె వివాహం నర్సరావుపేట పట్టణంలోని మెగా కన్వెన్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు డాక్టర్ ప్రీతి, డాక్టర్ వంశీ వెంకట్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. శాసన మండలి మరి రాజశేఖర్ కు వివాహ మహోత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పంట కాలువలను ఆక్రమించి గోడ నిర్మాణం చేశారని జలవనరుల శాఖకు అందిన ఫిర్యాదును ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో శనివారం విచారించారు. టెన్నార్ చిలకలూరిపేట మేజర్ కాలువ నుండి వచ్చే క్యూ మైనర్ పరిధిలోని 5 AR బోధే కాలువను కొత్త బైస్ రోడ్డు నర్సరావుపేట రహదారి క్రాస్ వద్ద సారంగ సతీష్ అనే వ్యక్తి ఆక్రమించి గోడ నిర్మాణం చేపట్టారు. దీనిపై ఎన్ఎస్పీ డి ఉమాశంకర్, ఏఈ శ్రీనివాసరావు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. కాలువను తనిఖీ చేశారు. గోడ నిర్మించిన ఆక్రమణదారునితో మాట్లాడారు. దీనిపై సర్వే చేసి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ చిలకలూరిపేట రెవెన్యూ అధికారులకు ఎన్ఎస్పీ అధికారులు సిఫారసు చేశారు.
అమృత యూనివర్సిటీని చిలకలూరిపేట వికాస్ ఐఐటి స్కూల్ విద్యార్థులు సందర్శించారు. 8-9 తరగతుల విద్యార్థులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో విద్యార్థులతో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అనేక మంది విద్యార్థులు యూనివర్సిటీలో చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రపంచ నలుమూలల్లో సాఫ్ట్వేర్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారని ఈ సందర్భంగా విద్యార్థులకు యూనివర్సిటీ ప్రతినిధులు అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలను తొలగించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ని ప్రిన్సిపల్ కొంతమంది సిబ్బంది వికాస్ స్కూల్ ఐఐటి డైరెక్టర్ దండ పవన్ దండ రోజాశ్రీ శాల్వతో ఘనంగా సత్కరించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఉప్పాల జ్వాలయ్య ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శివాఖ్యం చెందారు. ఉప్పాల జ్వాలయ్య పట్టణంలో అనేక మంది పేదవారిని ఆదుకుని పేద కుటుంబాల్లో వెలుగు నింపారు. వారిని దగ్గరగా తీసుకుని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఇల్లు లేని నిరుపేదలకు తన సొంత నగదుతో ఇల్లు కేటాయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన సేవా కార్యక్రమాలు నేటికి మనం దర్శనమిస్తూనే ఉంటాయి. పట్టణంలో సిఆర్ కాలనీ పక్కన ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించి ఆ కాలనీ ఆ ప్రాంతానికి జాలయ్య కాలనీ అనే పేరు నామకరణం చేసి ఉప్పాల చాలా ఆరోగ్య దేవంగా ఆ పేద కుటుంబాల వారు కొలుస్తారు. ప్రముఖులు రాజకీయ నేతలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. పల్నాడు జిల్లాలో రైతులు ప్రాంతాలని బట్టి క్లస్టర్ విధానంలో పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ/ఎస్టీ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్సీఓ రైతులకు మునగ విత్తనాలు, సంక్షేమ హాస్టళ్లకు కంప్యూటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఎఫ్ఈఓ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక ఒక పంట ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ వరకు అన్ని ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండడం వల్ల రైతులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు దక్కుతాయన్నారు. ఎఫ్పీఓ రైతులకు సమగ్ర మునగ ప్రాసెసింగ్ ఏర్పాటు యూనిట్ చేసేందుకు భూమి సబ్సిడీలో రుణాలు అందిస్తామన్నారు. విత్తనాల పంపిణీతో సరిపెట్టకూడదని 10 కాలాల పాటు రైతులకు ఆదాయాన్నిచ్చే వనరుగా మునగ సాగును అభివృద్ధి చేసేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం సిఎస్ఆర్ నిధులతో ఇన్ఫోసిస్ అందజేసిన ద్వారా కంప్యూటర్లు, దుప్పట్లను సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఎస్సీ/ఎస్టీ పరిష్కార వేదికకు అందిన 11 ఆర్జీలకు సత్వర పరిష్కారాలు చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ మురళి, డిఆర్డీఓ పీడీ ఝాన్సీ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాలు సర్వేయర్ యద్దనపూడి ప్రసాద్ తన సొంత నిధులతో నిర్మించి ప్రభుత్వానికి అప్పగించిన పోస్టాఫీస్ భవనాన్ని ప్రతిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, ప్రజాసేవ పరమావధిగా ప్రసాద్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గ్రామస్తులకు మేలు చేయాలనే సదుద్దేశంతో ప్రసాద్ భవనాన్ని నిర్మించడాన్ని పత్తిపాటి అభినందించారు. భవన నిర్మాణానికి అవసరమైన 9 లక్షల్ని ప్రసాద్ ఒక్కడే వెచ్చించడం నిజంగా గ్రామస్తులు గర్వించాల్సిన విషయమన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని హిందూ మరియు క్రైస్తవ శ్మశాన వాటికల్లో 1.20 లక్షల వ్యయంతో యద్దనపూడి ప్రసాద్ మరియు లావు ప్రసాద్ సంయుక్తంగా బోర్, స్నానపు షవర్లు ఏర్పాటు చేయడంపై పత్తిపాటి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్, టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాది మదన్ మోహన్, తాళ్లూరి సాంబశివరావు, నాగబైరు ఆంజనేయులు, ఈవూరు బ్రహ్మానందం, నాగబైరు శివరాం, కొత్త మోహన్ రావు, దండా శ్రీనివాసరావు, దూలిపాల శ్రీనివాసరావు, శివప్రసాద్, గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్వీఎస్ సిఎస్ హై స్కూల్ క్లస్టర్ సమావేశంలో చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి బి సత్యనారాయణ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాఠశాలలో మధ్యలో బడి మానేసిన విద్యార్థుల్ని తిరిగి మరల బడిలో చేర్పించాలని తెలిపారు. పాఠశాల నిర్వహణలో భాగంగా తరగతి వారీగా మోడల్ లెసన్ చెప్పించడం జరుగుతుంది. ఉపాధ్యాయుల అభిప్రాయాలు సేకరించడం, బోధన ఉపకరణాలను వినియోగించడంలో మెలకువలు, కృత్యాధార బోధన, జాదు పితార, మెడల్స్ వినియోగించడం వంటి అంశాలన్నీ ఈ క్లస్టర్లో సమావేశంలో క్షుణ్ణంగా నేర్చుకోవాలని జిఎఫ్ఎల్ఎన్ గ్యారెంటెడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణలో భాగంగా డిసెంబర్ 5 నుండి జరిగే 100 రోజుల కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి విద్యార్థులకు మినిమం లెవెల్స్ వచ్చేలా చేసి అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని తెలిపారు. ఎఫ్ఎల్ఎన్ మరియు టారెంట్ శిక్షణ పొందిన రీసోర్స్ పర్సన్ తగు శిక్షణ అంశాలను సూచించడం జరిగింది. ఈ క్లస్టర్ సమావేశంలో శిక్షణ పొందిన అంశాలని పాఠశాల స్థాయిలో అమలు చేయాలని తెలిపారు. క్లస్టర్ రీసోర్స్ పర్సన్ షేక్ జామీర్ బాషా, హై స్కూల్ క్లస్టర్ సెక్రటరీ ఉషా సుబ్బారావు, హై స్కూల్ క్లస్టర్ సెక్రటరీ ఉషా సుబ్బారావు, క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాల్లో మద్యం ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని ప్రొబిషన్ ఎక్సైజ్ సిఐ వినయ్ కుమార్ తెలిపారు. శనివారం పట్టణంలోని మద్యం దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని మద్యం దుకాణాల యందు ఎంఆర్పీలకు మద్యం అమ్మకాలు జరపాలని, అన్ని రకాల నిబంధనలకు లోబడి మద్యం అమ్మకాలు జరపాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణదారుల్ని ఆయన హెచ్చరించారు. కార్తీక మాస ఆదాయ వివరాలను త్రికోటేశ్వర స్వామికి ఈవో చంద్రశేఖర్ విన్నవించారు. 2024 గత సంవత్సరం కార్తీక మాసం త్రికోటేశ్వర స్వామివారి 1,83,00,000 ఆదాయం రాగా ఈ ఏడాది 2025 ఈ సంవత్సరం కార్తీక మాసం ఆదాయం 2,18,76,388 రూపాయలు వచ్చింది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత త్రికోటేశ్వర స్వామివారి ఆదాయం గణనీయంగా పెరిగింది. స్వామివారికి ఈ కార్తీక మాసం ఆదాయ లెక్కల్ని అసిస్టెంట్ కమిషనర్ వివరించారు. ఈ కార్తీక మాసంలో త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నందు చేసినటువంటి ఏర్పాట్లు మరియు పోలీసుల వారి సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు దర్శనం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసుల వారికి, దేవాదాయ సిబ్బందికి, ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థాన సిబ్బందిని అభినందించారు. హిడ్మా తదితరుల ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లా మారేడుమల్లిలో ఈ నెల 18వ తేదీన హిడ్మా, అతడి భార్య రాజ్య మరో నలుగురు 19వ తేదీన శంకర్ తో సహా 7 చొప్పున వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, అరెస్టులపై న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అడవులని అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి నక్సలర్లని ఏరిపారేస్తూ ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆలోచనతోటి, అదేగాక అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద, అడవిలో ఉన్నటువంటి కలప సంపద, అడవుల్లో ఉన్నటువంటి ఇతర ఖనిజ సంపదల్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి ఆలోచనతోటి ఈరోజు నక్సలైట్లని ఏరిపారేస్తూ ఉన్నారు. ఓటకప్పు ఎన్కౌంటర్లతో పేరుతో చంపేస్తూ ఉన్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడ వచ్చినటువంటి హిడ్మాని 15వ తేదీన పట్టుకొని 18వ తేదీన అది కిరాతకంగా కాల్చి చంపేసి, వాళ్ళకు మాకు ఎదురు కాల్పులు జరిగాయి, ఆ ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇదంతా అవాస్తవం. ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఈరోజు జాతీయ స్థాయిలో మీడియా సైతం గగ్గోలు పెడతా ఉంది. జాతీయ స్థాయిలో, అటు రాష్ట్ర స్థాయిలో పేపర్ల సైతం ఈ విధంగా రాస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బూటకపు ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి, ఇతర ప్రజా సంఘాల నుంచి, వామపక్ష పార్టీల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా లొంగిపోయేటువంటి నక్సలైట్లకి తక్షణమే పునరావాసం కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ నరమేధానికి పాల్పడుతున్నటువంటి పోలీసులపై ఉన్నత న్యాయస్థానము సుమోటోలుగా కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మున్ముందు ఈ ఎన్కౌంటర్ల పేరుతో నక్సలైట్లను చంపడము దారుణం అని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మార్చి కల్లా నక్సలైట్లను ఏరిపారేస్తామని చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ ఆలోచన విధానం వేరుగా ఉండి ఏరిపారేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని విరమించుకొని లొంగిపోయినటువంటి నక్సలైట్లకు పునరావాసం కల్పించి, చనిపోయినటువంటి హిడ్మా పైన సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇతర ప్రజా సంఘ నాయకులకి, వామపక్ష నాయకులకి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు ఉప్పాలి శ్రీనివాసరావు తండ్రి జాలయ్య ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
అక్కడ రమ్మంటే రానంటే రానున్నారు. నేను ఏడే ఉంటాను అలవాటు పడ్డామని గుడి ఉంది కదా పక్కన ఏడే ఉంటాను. అది ఆడేమో మా బైక్లో మేము ఇద్దరే ఉంటుంది. చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరం జయప్రదం చేశారని ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆర్టీసీ డిపో మేనేజర్ క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. క్యాంపు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు ఆర్టీసీ ఉద్యోగులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబాలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేందుకు తేదీలు ఇవ్వడం జరిగిందన్నారు. కంటి పరీక్షలు చేసిన శంకర కంటి వైద్యశాల వైద్యులకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పత్తిపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో అనేక మంది ఎంప్లాయీస్, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే పబ్లిక్, ప్రయాణికులు వివిధ గ్రామాల నుంచి వచ్చారు. వారందరూ కూడా ఇవాళ చాలా చక్కగా సంతోషించి మరి ఆ కంటి వైద్య నిపుణులతో ద్వారా శంకర కంటి హాస్పిటల్ నేత్ర వైద్యుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున చాలా సంతోషకరమై ఆనందకరమైనటువంటి రోజుగా ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరుపేట బస్ స్టేషన్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే చాలామంది పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషంగా నిర్వహించారు. వారి ఆనందం అంతా కూడా మెగా క్యాంపులో మరి ఎమ్మెల్యే గారు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్వహించడం చేయడం చాలా ఆనందించింది. ఈరోజు కూడా ఇంకా కంటి వైద్య పరీక్షలు పబ్లిక్ను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వేలాది మంది కార్మికులు ఈరోజు చిలకలూరుపేట బస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆర్టీసీ నినాదం ఏంటంటే ప్రయాణికుడే దేవుడు అనేది ఒక నినాదం. ఆ నినాదంతో ఇవాళ వేలాది మందికి పబ్లిక్కి ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ డిపో మేనేజర్ గారు రాంబాబు గారు, ఆర్టీసీ డిపిటిఓ గారు అజిత్ కుమారి గారు వారి ఆధ్వర్యంలో, పీడీ నాగేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేయడం, ఇది దిగ్విజయంగా జరగడం అనేది చాలా గొప్ప అంశంగా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా నా మనస్ఫూర్తిగా నేను ప్రశంసిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కార్మిక పరిషత్తు ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబడి కార్మిక పరిషత్ సభ్యులు ఒక ప్రసాద్ గారు సెక్రటరీ గారు, బాబురావు గారు ప్రెసిడెంట్ గారు, వారి ఆధ్వర్యంలో అందరూ కూడా థామస్ గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, సుబ్బారావు గారు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా దిగ్విజయంగా, అహ్మద్ గారు కానీ అందరూ కూడా నిలబడి వచ్చిన ప్రయాణికులకి ఎలాంటి వీరారెడ్డి గారు కానీ అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి వాళ్ళ యొక్క సౌకర్యాలు చూడటం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నియోజకవర్గ శాసనసభ్యులు మనందరికీ ఆరాధ్య దేవనుంటి పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేట బస్టాండ్లో మెగా ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతయు టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కంచర్ల శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు మేము కార్మిక పరిషత్ తరఫున వారికి విజయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు చిలకలూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో జరపాలని ఆ భగవంతుడానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల వేళ ఆయన చూపిన సేవ మార్గం ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడడం
పాలకులకు ఆదర్శంగా నిలవడం మనకెంతో గర్వకారణమని అనంతపురం ప్రజలకు ఉచిత తాగునీరు అందించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వైద్యాన్ని అందించిన మహానీయుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రేమ కరుణతో నిండిన సామాజిక సేవతో ప్రజల హృదయాల్లో గొప్ప స్థానం సంపాదించిన ఆధ్యాత్మిక రూపంగా సత్యసాయి నిలిచారని పత్తిపాటి కొనియాడారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బాబా చిత్రపటానికి ఘన నివాళులర్పించి తన సందేశం వినిపించారు. ప్రేమించబడటమే మానవాళికి ఇచ్చే గొప్ప గౌరవంగా తన బోధనల్ని విశ్వవ్యాప్తం చేసిన సత్యసాయిబాబా సేవల్ని ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా పత్తిపాటి సూచించారు. సత్యసాయి బోధనలు విశ్వశాంతికి మార్గం చూపాయని, అలాంటి గొప్ప వ్యక్తి శత జయంతి ఉత్సవాల్ని జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించిన ఖ్యాతి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకే దక్కుతుందని పత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, మున్సిపల్ కమిషనర్ పత్తి శ్రీహరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు దేశంలోనే అత్యంత వైభవంగా జరిపి ప్రపంచ దేశాలకు తెలియజెప్పినటువంటి నాయకుడు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్యసాయిబాబా బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకులుగా ఉన్నాయి. అవే బోధనలు ఈనాడు ప్రపంచానికి దేశ విదేశాల నుంచి విచ్చేసేటువంటి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దినటువంటి ఘనత సత్యసాయిబాబా గారు. ఆ విధంగా ఎడారి ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని విద్య, వైద్యం, త్రాగునీరు అందించాలనే ఒక మంచి సంకల్పంతో అనంతపురం జిల్లాని తాగునీటి సమస్య లేకుండా చేసినటువంటి ఘనత కూడా సత్యసాయిబాబా గారు. ఆ విధంగా ప్రేమించడమే మానవమత్వమని ఒక మంచి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేసినటువంటి భగవాన్ గారు సత్యసాయిబాబా గారు. ఆ విధంగా ప్రేమ, అహింస, న్యాయం, ధర్మం, సత్యం అనేటువంటి నమ్మకంతో ప్రపంచానికి మంచి బోధనలు అందించినటువంటి భగవాన్ గారు సత్యసాయిబాబా గారు వారి శత జయంతి ఉత్సవాల్ని ప్రపంచ దేశాలు గర్వించేటువంటి విధంగా నిర్వహించినటువంటి ఘనత చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అని గర్వంగా తెలియజేస్తూ వారికి శత జయంతి ఉత్సవాలు కార్యక్రమాన్ని అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చెక్ముఖి సంబరాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని సాదినేని చౌదరయ్య రెసిడెన్షియల్ పాఠశాలలో పల్నాడు జిల్లా స్థాయి చెక్కుముఖి సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు మరియు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు ఈ సంబరాలు దోహదపడతాయన్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 25 ప్రైవేట్, గవర్నమెంట్ పాఠశాల టీంలు పాల్గొన్నాయి. టీంకు 3 విద్యార్థుల వంతున 75 మంది విద్యార్థులు, 50 మంది ఉపాధ్యాయులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాల విభాగంలో ప్రథమ స్థానం వెన్నుకొండ గీతం పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విభాగంలో ప్రథమ స్థానం మాచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల్లో కైవసం చేసుకుని కాకినాడలో ఈ డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో జరిగే రాష్ట్ర సంబరాలకు ఎంపికయ్యారు. కాగా ప్రైవేట్ పాఠశాల విభాగంలో చిలకలూరిపేటకు చెందిన చైతన్య లిటిల్స్ విద్యార్థులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, స్థానిక జన విజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపస్మరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి అనంతరం స్వామివారికి ఆరట్టు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయ్ కుమార్ శాస్త్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ నగర ఉత్సవ కార్యక్రమం స్వామివారి అరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగబైరు జగన్మోహన్ రావు, కరణం అనిలు, ఊటుకూరి శ్రీనివాసరావు, మంగ గురుస్వామి, అయ్యప్ప, మంగారావు, గురుస్వామి, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానం చిన్నపస్మరు చిలకలూరిపేట ఓంకార తీర్థమునకు దక్షిణం వైపున ఆశేష భక్త జనకోటికి కుంకు బంగారమే వెలసిన మన దేవాలయంలో ఈ రోజున స్వామివారి యొక్క పరివార దేవతా సహితముగా శ్రీ ధర్మదాస్ అయ్యప్ప స్వామివారి యొక్క నగరోత్సవం నిర్వహించబడింది. ఈ యొక్క నగరోత్సవంకు అతిథిగా చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ శ్రీ కరీముల్లా గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ రఫానీ గారికి, అలాగే మన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ గారికి, అలాగే
శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారికి, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారికి మరియు ముఖ్య మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు, సేవా తత్పరులకు, దాతలకు, అయ్యప్ప దీక్షాపరులకు, అర్చక స్వాములకు, దేవస్థాన కమిటీ వారికి, మన గురుస్వాములకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చరాచర జగత్తునంతా కూడా సర్వేశ్వరుడు సకల సంపదలతో, అష్టైశ్వర్యంతో, ఆయురారోగ్యాలతో కృతజ్ఞతలకు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. స్వామి. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.